కష్టమే దేవుడు. వింటున్నారా? దేవుడు లేడు, సైన్సే దేవుడు, కష్టమే దేవుడు. ఈ తింగర మాటలు మనుషుల ముందు సాగుతాయి. నిజ దేవుడు మనల్ని పరీక్షించే సమయం ఒకటి రాబోతుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఒకటి రాబోతుంది. ఆయన మేఘారూరుడైన దూతల సమూహముతో మధ్యాకాశంలోనికి రాబోయే సమయం ఒకటి రాబోతుంది. రెండవ రాకడ అనేది ఖచ్చితము. అప్పుడు ఊదు నీ శంఖం, అప్పుడు ఊదు నీ కుల ప్రస్తావన, అప్పుడు చెప్పు నీ తెలివితేటలతో మాటలు మనుషుల ముందు నువ్వు ఊదేవే బ్రతికున్న కాలంలో. అప్పుడు ప్రభు ముందు ఊదు, ప్రభా నేను పలానా క్యాస్ట్, అసలు దేవుడే లేరు అనుకున్నాను, మీరెవరు అని అప్పుడు అడుగు. డబ్బు ఎక్కువైన కొద్దీ ఇండియా నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఇక్కడ ఎలా తయారయ్యారంటే స్వీటీ, దేవుడే లేడు, కష్టమే దేవుడు. హార్డ్ వర్క్ ఈస్ గాడ్. దేవుడు లేడు. ఎక్కడున్నాడు దేవుడు? ఈరోజు నేను నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తున్నా, అమెరికా దేశం వచ్చా, నా భార్య కొన్ని లక్షలు, నా భర్త కొన్ని లక్షలు, మా పిల్లలు ఫ్లూయెంట్గా ఇంగ్లీషు, మేము పెద్ద భవనం కొనుక్కున్నాం, కోట్లు ఉంటుంది అది ఇండియా రేట్లలో చూస్తే. దేవుడు ఎక్కడ? మాట్లాడితే బైబిల్ అంటారు, దేవుడు ఎక్కడ అని విర్రవీగుతున్నారంట మన ఇండియా నుంచి వెళ్ళిన క్రైస్తవులు. ఏమనుకుంటున్నారండి మనుషులు ఈరోజు? ఏమనుకుంటున్నాడండి మనిషి ఈరోజు? ప్రభు మహిమేంటో తెలియనంత కాలము, ప్రభు యొక్క స్థితి ఏంటో తెలియనంత కాలము ప్రతి మనిషి ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే సరి చూసుకుంటాడు. ఇప్పుడు మనం చూసినటువంటి 28వ అధ్యాయంలో 11వ వచనంలో తూరు రాజు గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడమని దేవుడు హెచ్కేలుతో మాట్లాడుతున్నారు. ఆ తూరు రాజు యొక్క స్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు ఆయన ఏదేనులో ఉన్నట్టుగా ఉన్నారు. దేవుని తోట అనబడినటువంటి ఏదేనులో నువ్వు ఉన్నావు, ఆశ్రయమైన కెరూబుగా నువ్వు ఉన్నావు. అది కొంతవరకు తూరు రాజుని గురించి చెప్పబడింది, కొంత సైతాను గురించి, కొంత మనిషి గురించి. ఇప్పుడు మనం మన కోసం మాట్లాడుకుందాం. ఒకప్పుడు దేవుడు నిన్ను అందరికీ మాదిరికరంగా ఉంచారు. మారు మనసు పొందిన కొత్తలో, దేవునిలోకి వచ్చిన కొత్తలో, దేవుడు మాట్లాడుతున్నటువంటి కొత్తలో, బాప్తీసం తీసుకున్నటువంటి ప్రారంభంలో, సంఘములోని అడుగు పెట్టినటువంటి ప్రారంభ దినాల్లో నువ్వు ఒక ఆశ్రయమైన కెరూబుగా ఉన్నావు, అనేకులకు మాదిరికరముగా ఉన్నావు. నీ క్రియలు, నీ ప్రవర్తన, నువ్వు ఇచ్చి పుచ్చుకునే విధానము, నీ మాట, నీ భక్తి, నీ ప్రార్థన జీవితము, నీ మెట్టు, నీ భక్తి జీవితము అంతా కూడా అనేకుల్ని ఆకర్షించేదిగా ఉంది. చాలామంది ఇలా చెప్పుకుంటూ చాలామంది అవుతారు. ఎలాగా? మేం చేసిన భక్తి ఒకప్పుడు ఎలాంటిదో తెలుసా? మీరేం చేస్తున్నారు అసలు ఈ రోజున? ఒక 20 సంవత్సరాల క్రితం మేము చేసిన భక్తి చూడాలి. అసలు అప్పుడు మేము సేవకులకి ఎంత పరిచయం చేసేవాళ్ళమో, అప్పుడు మేము ఎంత లోపడేవాళ్ళమో, అప్పుడు పిల్లలు అలా లేసేవారేంటి, అప్పుడు ఇలా ఉండేవారేంటి యవనస్తులు. వాళ్ళందరి సంగతి వదిలేద్దాం. ఆ చెప్పిన మనిషికి, ఆ చెప్పిన ఆ వ్యక్తికి ఆ ముందు 20 సంవత్సరాల క్రితం ఉన్న స్థితి ఉందా? నిజమే, 20 సంవత్సరాల ముందున్నటువంటి భక్తి ఈ రోజున లేదని బాగానే చెప్తున్నావు పెద్ద మనిషి. ఆ రోజున నీకున్నటువంటి మాదిరి, ఆ రోజున దేవుడు నీ ద్వారా మనుషులకు కనపరిచినటువంటి మాదిరి ఈ రోజున నువ్వు చూపించగలుగుతున్నావా? నీవు నేను వేసుకోవాల్సిన ప్రశ్న అదే. ప్రభువులో నేను మొదట మారు మనసు పొంది, నేను ప్రభువులో ఇమిడి ఉన్నటువంటి ఆ కాలము, నేను ఆశ్రయమైన కెరూబుగా నన్ను దేవుడు హెచ్చించినటువంటి కాలము. నాకు ఎప్పుడో అండి దర్శనాలు వచ్చేవండి, ఇటువైన వాళ్ళందరూ నాకు ఎప్పుడో దేవుడు చాలా మాట్లాడేసేవారండి. ఓ 15 సంవత్సరాల క్రితం అండి, ఒక 3-4 సంవత్సరాల క్రితం అసలు కళ్ళు మూసుకుంటే ప్రభు కనపడేవారండి నాకు. ఎన్నో దర్శనాలండి అసలు. మరి ఇప్పుడు ఏమైపోయావు? ఆశ్రయమైన కెరూబు, నువ్వు ఎలా తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి ఎలా పడ్డావమ్మా కిందకే? ఆ రోజు ఉన్నటువంటి భక్తి బాగానే ఉంది, సూపర్గా చెప్పుకుంటున్నావు. కానీ ఈ రోజు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా? ఎప్పుడో చేసిన దాని గురించి చెప్పుకోవడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదండి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ రోజుల్లో మన భక్తిని మనం గట్టిగా పట్టుకోవడమే చాలా కష్టతరమైనటువంటి రోజుల్లో ఉన్నాం.
ఎటు చూసినా డబ్బే, ఎటు చూసినా సుఖ సంతోషాలే, ఎటు చూసినా ఏం కావాలంటే అది, ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, ఎంజాయ్మెంట్ ప్లేసులు, ఎక్కడ చూసినా డబ్బులు మనుషుల చేతుల్లో మెదులుతున్నాయి. ఈ రోజున ప్రభువులో అంత భక్తి కనపడటం లేదు. ఈ రోజుల్లోనే మనం కాపాడుకోవాలి. ఈ రోజుల్లోనే ముందున్నటువంటి మాదిరి ఉందో లేదో టాలీ చేసుకుని కాపాడుకోవాలి. ఎవరో లేరు అని చెప్పుకుంటే నువ్వు మిస్ అయిపోతావు దేవుని రాజ్యాన్ని. ఆశ్రయమైన కెరూబుగా నీవు ఉన్నావు. కాలుచున్న రాళ్ల మధ్యలో నువ్వు సంచారం చేసేవాడివి. ఎంతటి మాట అండి అసలు అది. నువ్వు నియమించబడిన రోజున నీకు పిల్లల గ్రోములు వాయించువారు సిద్ధమైరి అని చెప్తున్నారు ఇక్కడ. పడగొట్టబడినటువంటి అపవాది, ఆశ్రయమైనటువంటి ఆ కెరూబు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడట ఆయన్ని దేవుడు ప్రతిష్ఠించిన రోజు, అంటే దేవుడు ఆయన్ని తయారు చేసి నియమించిన రోజున ఆయనకి పిల్లన గ్రోములు వాయించారంట అందరూ. అబ్బా, ఎలాంటి మహిమ కలిగిన కెరూబండి మీరు, ఎలాంటి శక్తి కలిగిన కెరూబండి, మిమ్మల్ని చూడడానికి కళ్ళు సరిపోవండి, మీ యొక్క మహిమ వేరండి, మీ యొక్క శక్తి వేరండి, ప్రభువుకి మీరు ఎంతగా స్తుతులు చెల్లిస్తున్నారో మేము చెప్పలేమండి అని పిల్లల గ్రోములు వాయించేవారు, చాటించేవారు పరలోక రాజ్యంలో సిద్ధమయ్యారు. కాలుచున్న రాళ్ల మధ్యలో కూడా సంచారము చేయగలిగినటువంటి ఆ గట్స్ ఆ ఆశ్రయమైన కెరూబుకి దేవుడిచ్చారు. కాలిపోతున్నటువంటి రాళ్ల మధ్యలో ఎవరు సంచరించగలరండి? ఏ మనిషి అయినా నడవగలడా? అలాంటి ప్రదేశాల్లో సైతము ఏ దూతలు వెళ్ళలేనటువంటి ఆ ప్రదేశంలో ఈ కెరూబు మాత్రమే వెళ్ళగలదట. అలాంటి శక్తి కలిగినటువంటి కెరూబుగా దేవుడు లూసిఫర్ని సిద్ధం చేశారు. ఒకప్పుడు మన జీవితాల్లో కాలుచున్నటువంటి రాళ్ల మధ్యలో సంచారము చేయగలిగినటువంటి స్థాయిలో మనం ఉన్నాం. కాలిపోతున్న రాళ్ల మధ్యలో అంటే ఏమిటి? ఎంతటి శ్రమ అయినా, ఎంతటి కష్టమైనా, ఎంతటి శోధనైనా దాని గుండా నడిచి వెళ్ళగలిగినటువంటి విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ఒకప్పుడు ఉన్నాయి. ఎప్పుడైతే కాలుచున్న రాళ్ల మధ్యలో సైతము సంచరించే ఈ కెరూబు తన అందాన్ని చూసుకొని, తన శక్తిని చూసుకొని, తన బలాన్ని చూసుకొని, తన యొక్క బలాధిక్యమును చూసుకొని, తన యొక్క పిల్లన గ్రోములు వాయించే వారి యొక్క ఆ మహిమను చూసుకొని, నేనేంటి, నా ముఖ రూపం ఏంటి, నాకున్నటువంటి శక్తి ఇక్కడున్న ఏ దూతకే లేదు అని అనుకుని ప్రభు యొక్క సింహాసనమునకు అతి సమీపమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను. నాకు ఆయన సింహాసనమునకు ఎంత తేడా, ఎంత. ఆయన పైన కూర్చున్నారు, ఆయన పక్కనే నేను ఉన్నా. ఇంకొద్ది రోజుల్లో సింహాసనం కూడా ఎక్కేయగలను. ఆయన ఎప్పుడైనా అటు ఇటు తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనం మీద నేను కూర్చుంటా. ఆ దైవ దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటా. దేవునికి ఎంత మహిమ వచ్చుచున్నదో పైన శరాపులు నిత్యము తమ రెక్కలాడించుచు సప్త స్వరాలతో ప్రభుని నిత్యము స్తుతిస్తున్నారు. ఒకవేళ నేను కూడా ఆ సింహాసనం మీద కూర్చుంటే నా పైన ఉన్న శరాపులు నన్ను ఏం చేస్తారు? స్తుతిస్తారు కదా. ప్రభువునే స్తుతించడం ఏమిటి? ఆల్మోస్ట్ ప్రభుకి నాకు చాలా దగ్గర పోలికలు, సంబంధాలు కనపడుతున్నాయి. ఆయన ఎలాంటి శక్తిమంతుడో ఇంచుమించుగా నాకు కూడా అదే శక్తి ఉంది. ప్రభు ఏం చేయాలన్నా నాకే చెప్తున్నారు. భూమి మీద ఒక దేశమును కాల్చేయమన్నా నాకే చెప్తున్నారు. ఏమి జరగాలన్నా అది నేనే చేస్తున్నాను. ఆయనకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన ఏం చేయగలరో నేను కూడా అదే చేయగలను. ఆయనకున్న మహిమ, శక్తి, ప్రభావము, ఘనత అన్నీ నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు సింహాసనం ఒకటే కదా. ఆ సింహాసనం మీదకి నేను వెళ్ళిపోతే నాకు కూడా ఈ మనసులో ఉన్నటువంటి లోటు పూర్తయిపోద్ది. ఈ మనసులో నాకున్నటువంటి ఆ ఫీలింగ్ పోద్ది, నేను కూడా సింహాసనం మీద ఉన్నాను. ఈ మనసు చూశారండి దేవుడు. ఈ మనసు చూసినటువంటి దేవుడు అనుకున్నారు, ఓహో, నీకు ఇన్ని పవర్స్ ఇచ్చి నిన్ను ప్రత్యేకించి నిన్ను అభిషేకించాను నేను కెరూబుగా, ఆశ్రయమైన కెరూబుగా. ఇంతటి పరలోక రాజ్యంలో కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించే వారెవరూ లేరు నువ్వు తప్ప. నీ దేహం అంతటి మీద కన్నులు కలిగి జీవిస్తున్నావు. నువ్వు 4 జీవుల ముఖ రూపములు కలిగి బ్రతుకుతున్నావు. నీ యొక్క రూపమే ప్రత్యేకము, నీ యొక్క నడవడికే ప్రత్యేకము. నాకు నచ్చినట్టుగా, నేను మెచ్చినట్టుగా, నాకు ఇష్టమైనటువంటి కెరూబుగా నిన్ను నేను తీర్చిదిద్దాను. ఎంతగా నేను చేసినా సరే నీకు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా
అనేక మంది కోట్ల దూతలు సమస్త ఘనతా మహిమ ప్రభువుకే చెల్లునని నిత్యము నాకు ధూపం వేస్తుంటే, స్తుతిస్తుంటే, స్తుతులపై నన్ను కూర్చోబెడుతుంటే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా కెరూబు? ఎంతటి ఆలోచన నీకు వచ్చిందా కెరూబు? ఆశ్రయమైన కెరూబు, తేజో నక్షత్రమా, నువ్వు ఇంకిక్కడ ఉండడానికి కుదరదు. ప్రభు వారు ఒకే డెసిషన్ తీసుకున్నారు. నువ్వు ఈ పరలోక రాజ్యములో ఉంటే రాజ్యం మొత్తటిని కూడా నాశనం చేసేస్తావు. పరలోక రాజ్యాన్ని నీ హస్తగతం చేసుకుంటావు. నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా అనేకుల్ని నీ తట్టు తిప్పుకొని నాశనం చేస్తావు. అందుకనే నేను ఇక్కడి నుంచి నిన్నేం చేస్తున్నాను? పడద్రోస్తున్నాను. భూమి యొక్క దిగంతములకు అగాధములలోనికి నువ్వు దిగిపోతావు. నీతో పాటు ఏకీభవించిన దూతలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో సహా నిన్ను పంపేస్తున్నానని దేవుడు ఈ భూలోకంలో అతి కిందటి స్థలంలోనికి పడేశారు. ఈ రోజున ఆశ్రయమైన కెరూబుగా దేవుడు నిన్ను తీర్చిదిద్ది ఉండొచ్చు. ఈ లోకంలో నీ బంధువులు ఎదుట, నీ సంఘము ఎదుట, నీ తోటి వారి ఎదుట కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించేటువంటి విశ్వాసముతో నిన్ను నింపి ఉండొచ్చు. నువ్వు నియమించబడిన రోజున నీ చుట్టూ నిన్ను గనపరిచేవారు, నిన్ను పొగడేవారు, నీ వెనక ఉండేవారు, అధికారము నీ చేతిలో ఉండి చుట్టూ నిన్ను ఆశ్రయించేవారు నీకు ఉండుండొచ్చు. ఒక కంపెనీ నీ చేతికిచ్చుండొచ్చు, ఒక స్కూల్ నీ చేతికిచ్చుండొచ్చు. అందరూ నువ్వు చెప్పిన మాట వినేటట్టుగా నిన్ను అధికారిగా దేవుడు నియమించుండొచ్చు. కానీ ఆ స్థానంలో నుండి గర్వించిన వారి గతి, దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టారో ఆ స్థానమనే చూసావు తప్ప, ఆ స్థానం యొక్క విలువనే చూసావు తప్ప, ఆ స్థానాన్ని ఇచ్చిన దేవుణ్ణి చూడటంలా ఈరోజు మనిషి. మాకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదండి. యేసుప్రభుకి నాకు పెద్ద తేడా ఏముంది? సింహాసనం ఒకటే. ఆయనకున్న శక్తి నాకు ఉంది. ఆయన చూసినట్టుగా నేను చూస్తాను. ఆయన నడితే ఎలా ఉందో నేను నడితే అలాగే ఉంది. మాకు మా చర్చిలో ఉన్న ఇంకొక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు కారు కొనుక్కున్నారు, మేము కారు కొనుక్కున్నాం. కాకపోతే వాళ్ళ కారు మాకంటే ₹1,00,000 ఎక్కువ. వాళ్ళకి బుల్లెట్ బంద్ ఉంది, మాకు ఉంది. వాళ్ళకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, మాకు ఉంది. రఫ్గా ఒక 50 కాసులు బంగారం ఉంటుందేమో, మాకు దగ్గరగా 30 ఉందిలే. వాళ్ళు కట్నం 25 లక్షలు ఇచ్చారు, మేము కూడా ఒక 22 లక్షల దాకా ఇచ్చాం. పర్లా. వాళ్ళ అబ్బాయికి జీతం ₹1,00,000 మా అబ్బాయికి ఇంచుమించుగా 85,000. దగ్గరగా రీచ్ అయిపోతాడు. ప్రతి సంవత్సరం వేసే హైక్కి వెళ్ళిపోతాం. వాళ్ళతో సరి చూసుకుంటాం. వాళ్ళు కారులో తిరుగుతారు, మేము కారులో తిరుగుతున్నాం. వాళ్ళు ఫ్లైట్లు ఎక్కి తిరుగుతున్నారు, మేము కూడా ఫ్లైట్లు ఎక్కి తిరుగుతున్నాం. మాకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఎంత రేంజో మేము అంతే రేంజు. మేము వాళ్ళు సమానం. దేంట్లో సమానంగా చేసుకుంటున్నాడు మనిషి ఈ రోజున? అంతటి వైభవాన్ని పైనుంచుకున్నాడు, అంతటి ప్రభావాన్ని పైనుంచుకున్నాడు. కెరూబులు సెరాపులు చేస్తున్న పనిని మర్చిపోయాడు, దేవుని యొక్క మహిమని మర్చిపోయాడు. ఈ లోకంలో సంఘములో అన్ని సంఘాలలో ఉన్నటువంటి ఎక్కడో భూమి మీద తణుకులో ఉన్నటువంటి ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసంలో ఒక కుటుంబంతో సరి చేసేసుకుంటున్నాడు. వాళ్ళు మేము సమానమే. మాకు వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు వేసే చెప్పులు రఫ్గా ఎంత కాస్ట్ ఉంటాయి, మేము వేసే చెప్పులు అంతే ఉంటాయి. వాళ్ళు డైమండ్స్ వాడుతున్నారు, మేము డైమండ్స్ వాడుతున్నాం. ఒక్క డైమండ్ ఉంటే చాలు నా చేతికి, నా విలువ పెరిగిపోతే. ఎంతటి అమాయకులైన మనుషులో ఇలా ఆలోచించేవారు ఒకవేళ ఇక్కడ మీలో మనలో ఉన్నారేమో గ్రహించాలి. నువ్వు పెట్టుకునే డైమండ్, నువ్వు పెట్టుకునే బంగారం ఎక్కడికి అక్కడికి రాదు ప్రియ దేవుని బిడ్డ. రేపు బంగారముతో వేసిన రోడ్ల మీద దేవుడు నిన్ను నడిపించబోయే రాజ్యం కావాలా? సంఘములో మాతో సరి చూసుకునేవారు మనకు కావాలా? వాళ్ళు మేము సమానమేనండి. వాళ్ళు అమెరికా వెళ్ళారు, మేము వెళ్ళాం. వాళ్ళు అమెరికా వెళ్ళి వచ్చారు, మేము వెళ్ళొచ్చాం. మన సరి చూసుకోవటం ఎవరితో సమానునిగా చేసుకుంటున్నావు? మనుషులతోనా? వారు చేసే భక్తి జీవితం బట్టి ఎప్పుడైనా నిన్ను నువ్వు సరి సమానంగా చేసుకోగలిగావా? సంఘములో ఉన్నటువంటి పలానా సహోదరి పేదరాలైనప్పటికీ ఆమె యొక్క ప్రార్థన జీవితంతో నన్ను నేను సరి చేసుకోలేకపోతున్నానండి. నేను ధనవంతుడైనా నా కట్టి ప్రార్థన జీవితములు ఎప్పటికీ లేదండి. కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించగలిగినటువంటి ఆ యొక్క అనుభవము ఎక్కడ సంచరించుట? కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించే అనుభవము.
కాలిపోతున్నాయి రాళ్ళన్నీ. తుక్కు కాలిపోద్ది, గడ్డి కాలిపోద్ది, చెట్లు కాలిపోతాయి, అడవి తగలపడిపోద్ది. రాళ్ళు కాలిపోవటం ఏంటండి? రాళ్ళు తగలపడిపోవటం ఏంటండి? ఏ అగ్ని వస్తే రాళ్లను తగలపెడుతుందండి? ఇప్పుడు మనం పొయ్యి పెడతాం, ఇటుకలు పెట్టి, ఇటుకలు కాలిపోయి బూడిదైపోయినాయా? ఇటుకలే కాల్చలేనటువంటి ఈ అగ్ని రాళ్లను సైతము కాల్చగలిగినటువంటి అగ్ని. ఆ కాలుచున్నటువంటి రాళ్ల మధ్యలో సంచరించగలిగినటువంటి ధైర్యం, అనుభవము మీకెంతున్నా మేము పట్టించుకోమండి. మీరు పలానా కులానికి చెందిన వారా మీరు చెప్పుకుంటున్నారా? వీ డోంట్ కేర్. మాకు వాటితో సంబంధం లేదు. మీరు ఆత్మీయతలో ఎంత బలపడ్డారో అది చెప్పండి మాకు. ఇలా అడిగేవారు సంఘములో ఉండుట బహు అరుదు. ఇట్స్ వెరీ రేర్. నో వన్ విల్ ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎవరు ఇలాంటి క్వశ్చన్లు అడగరు. ఏమండి, ప్రభు ఎప్పుడైనా మీతో మాట్లాడారా? మీ యవనస్తులైన పిల్లలు ప్రభు యొక్క దర్శనాలను చూడగలుగుతున్నారా? ఫిలిప్పుకు 4 కుమార్తెలు, వారందరూ ప్రవచించు వారని దేవుని వాక్యం చెప్తుంది. మీలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఒక్క పాట అయినా తిన్నగా పాడగలరా అని ఎప్పుడైనా అడిగామా ఎవరినైనా మనం? మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబాలు. ఒక నగరును కట్టడానికి కంబాలను సిద్ధం చేశారు, స్తంభాలు. ఆ స్తంభాలు ఎలా ఉంటాయంటే, రాజుగారి ఇంట్లో ఉన్నటువంటి, రాజకోటలో ఉన్నటువంటి స్తంభాలు ఎన్ని మెరుగులు దిద్దితే అంత మంచి స్థానంలోనికి ఆ స్తంభం వెళుతుంది. అలాంటి స్తంభాలుగా ఉన్నారు మా ఆడపిల్లలు. మా ఇంట్లో పెరుగుతున్నారే యవనస్తులైన ఆడపిల్లలు. వారు నగరునికై చెక్కబడిన మూల కంబాలండి. వారి మాట ఒక మూలకంబము, వారి నడవడికి ఒక మూలకంబము. పలానా అమ్మాయి ఒక డ్రెస్ వేసుకొచ్చిందంటే అర్జెంటుగా నేను వెళ్ళి అది కొనేయాలి. లేకపోతే రాత్రి నిద్ర పట్టదో, లేకపోతే అర్జెంటుగా అడిగేయాలి, ఇది ఎక్కడ కొన్నారు, దీన్ని ఏమంటారు, లేకపోతే ఇది ఎక్కడ అమ్ముతారు. దేనితో సరి చేసుకుంటున్నాడు మనిషి? ఇవన్నీ మనం పట్టుకెళ్ళేవైతే పోనీ వీటి కోసం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ ఒక్క భూకంపం వస్తే ఎగిరిపోతే మనం వాటిని పట్టుకోవడానికి కూడా సిద్ధమవ్వమే. అవన్నీ శాశ్వతము కాదని మనకే తెలుసు. ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టి పోతామని తెలుసు. అయినా దేవునితో సమానునిగా చేసుకుంటాను నేను. మందిరంలో మాతో ఎవరు సరి సమానంగా ఉన్నారు, అందరికంటే మేమే హైలైట్ అనే మనస్తత్వంతో ఉన్నావా? దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే మనం దేవుని మహిమపరచాలని దేవుడు చెప్పారు కదా. నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచారో ఆ స్థితిలోనే దేవుని మహిమపరచు. ఇంకొకరి స్థితిని చూసి అసూయపడి ఆశపడి నేను కూడా దానికి చేరుకుపోవాలి. వాళ్ళు అర్జెంటుగా ఏదో కొనేశారు, నేను కూడా వాళ్ళు అర్జెంటుగా అది కొనేయాలి. డబ్బులు లేవు కదమ్మా, అప్పు చేసుకొనేయాలి. డబ్బు సంపాదన మీద ఆశ పెట్టుకునే ప్రతి మనిషి అయితే దొంగలుగా మారుతారు, లేకపోతే మనుషుల చేత తరం పడతారు, మనుషులకి దూరంగా పారిపోతారు, వెలివేయబడతారు. వారి గతి అంతే. మన ఆశ, మన అతిశయము, మన గర్వకారణము మన ప్రభువైనటువంటి దేవుని ముందే, మన ప్రభువైనటువంటి యేసు ప్రభువారని ఆ వధించబడినటువంటి ఆ గొర్రె పిల్లనందే, 7 కన్నులు కలిగినటువంటి ఆ ముఖరూపము కలిగినటువంటి ఆ ప్రభువునందే మన అతిశయము. ఈ లోకంలో ఏది కూడా ఆ స్థానాన్ని ఆక్యుపై చేయకూడదు. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక డైమండ్ హారం కావచ్చు, కోట్లు విలువ చేసే స్థలం కావచ్చు. ఈ రోజున మనిషికి దేవుడు ఏంటో తెలుసా? ఎప్పుడో కొన్నానండి ఒక సెంటు భూమి, దాని చుట్టూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయండి. ఆ సెంటు స్థలం ఈ రోజున 5 కోట్లు అడుగుతున్నారండి. ఎంత అడుగుతున్నారంట? 5 కోట్లు అడుగుతున్నారు. కోటీశ్వరుణ్ణండి, కోటీశ్వరుణ్ణండి, నేను కోటీశ్వరుణ్ణి. సెంటు భూమితో కోటీశ్వరుణ్ణండి నేను. నడవడానికి ఆకాశంలో కుదరట్లేదు, కానీ నేను ఎక్కడ నడవాలని ఉంది? ప్రియ దేవుని బిడ్డ, ఆశ్రయమైన కెరూబు, నీ స్థానం చాలా గొప్పది. ఎప్పుడైతే నీవు గర్వించావో,
ఎప్పుడైతే నీ అందాన్ని చూసుకుని, నీ సౌందర్యాన్ని చూసుకుని, నీ పలుకుబడిని చూసుకుని, నీ శరీరాన్ని చూసుకుని నువ్వు గర్వించడం ప్రారంభించావో అప్పుడే నీ పతనం ప్రారంభించబడింది. నువ్వు భూమి యొక్క అగాధముల్లోనికి త్రోసివేయబడ్డావు. ఈ రోజుకి అపవాదిగాడి యొక్క కసి ఏంటంటే, నన్ను పడదోస్తారా ప్రభు, నేను ఎలాంటి స్థానంలో ఉండేవాడిని ఆ పరలోకంలో, నా యొక్క స్థితి ఏంటి, అక్కడ అందరు దూతలు నాకు నమస్కారం చేసేవారే, నన్ను ప్రభు ఇలా పడదోయడం ఏంటి, అనవసరంగా ఆలోచించాను నేను అలాగా అని బాధపడుతూ, వాడిలో మంచితనమే ఉండదు కాబట్టి, బహు చెడ్డవాడు కాబట్టి, దుర్మార్గుడు కాబట్టి అందరినీ తనలాగే మార్చాలని కంకణం కట్టుకున్నాడు. ఎలాగా? అందరినీ తనలాగే మార్చాలి. తనలాగంటే తను ఎలాంటి వాడిగా మారిపోయాడు? పడద్రోయపడిన తర్వాత గొప్ప వ్యభిచారిగా మారిపోయాడు. సైతానికి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయండోయ్. సైతాన్ అంటే ఒక్కడు అనుకోకండి మీరు, తనతో పాటు చాలామంది ట్రూప్ ఉంటారు. ఎంతమంది? చాలామంది సైన్యం ఉంటారు. తనకి ఏర్పరచుకున్నాడు, తన కోసం వివిధ రూపాల్లో ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వాడు విచిత్రమైన రూపంతో కిందకు పడద్రోయబడ్డాడు. దేవుడు ఎలా త్రోసారంట? వికృతమైన రూపంతో పడగొట్టారు. పరలోకంలో ఉన్నప్పుడు అత్యంత అందమైన రూపము, భూమి మీదకి పడద్రోయబడినప్పుడు అత్యంత వికృత రూపంతో పడద్రోయబడ్డాడు. అందుకనే వికృత రూపాలు చూసినప్పుడు మీరేమనండి, ఇది సైతాను అనుకోండి. వికృత రూపంతో పడద్రోయబడి చాలా డిపార్ట్మెంట్లతో ఈ భూమి మీద చలామణి అవుతున్నాడు. ఎన్ని డిపార్ట్మెంట్లో తెలుసా? అసలు ఆ డిపార్ట్మెంట్లకి లెక్కే లేదు. వాడు రోజుకు ఒక కొత్త డిపార్ట్మెంట్, క్షణానికి ఒక కొత్త డిపార్ట్మెంట్ పుట్టించగలడు. పిల్లలకి పిల్ల సైతాన్లుగా చేయగలడు, యవనస్తులకి యవన వయసులో ఉన్నటువంటి సైతాన్ని చేయగలడు. వాడు బహు చెడ్డవాడు, దుర్మార్గుడు, అబద్ధికుడు, వాడు యందు సత్యమే లేదని ప్రభు చెప్పారు. అలాంటి అపవాదిని ఈ రోజున మనుషులు ఇక్కడ పెట్టుకొని చూస్తున్నారు. మా ఇంటి దేవత, మా ఇంటి సైతాను నన్ను అబద్ధికుడుగా మార్చేయి, నన్ను దొంగగా మార్చేయి, నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళకుండా నన్ను నెత్తి మీద పెట్టుకొని చక్కగా ఫ్రెండ్స్ ఇంటికో బంధువుల ఇంటికో తీసుకెళ్ళు, ఎందుకంటే ఆశ్రయమైన కెరూపుగా ఉన్నావు కదా నువ్వు కూడా నాకు ఆశ్రయమైన కెరూపు అయ్యా బాబు. అపవాది బహు చెడ్డవాడు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని ప్రభు చెప్పారు. మనలో ఎంతమందిని అపవాదిని ఎదురిస్తున్నాం? ఆహ్వానిస్తున్నామా? ఎదురిస్తున్నామా? ఎదిరిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళడం సులువు. ఎదిరించకపోతే వాడు కాళ్ళకి బంధాలు వేసేస్తాడు, ఇక వెళ్ళనివ్వడం. అపవాది యొక్క ప్రయత్నం ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా మీకు? ఒక ఆత్మ ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యంలోనికి దేవుని దూతల చేత కొనిపోబడి పరలోకంలోనికి ఎంటర్ అయ్యి ఇంకొక కాలు తీయబోతుంది అనుకోండి, అక్కడ కూడా పట్టుకుంటాడంట. వచ్చేయచ్చు కదా, వచ్చేయచ్చు కదా. నీ మాజీ లవర్ భూమి మీద ఉంది, నువ్వు ప్రేమించిన అమ్మాయి భూమి మీద ఇంకా బతికే ఉంది. చచ్చిపోయేప్పుడు వెళ్ళిపోతావా? వెనక్కి రావచ్చు కదా. నీకు మంచి సుఖభోగాల్ని ఇస్తాను. నువ్వు ప్రేమించిన అబ్బాయి భూమి మీదే ఉన్నాడు, ఇంకా అప్పుడే ప్రాణం తీసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? రా, ఇంకా నువ్వు చేయాల్సిన పాపం చాలా ఉంది భూమి మీద, నువ్వు చేయాల్సిన అన్యాయము చాలా ఉంది భూమి మీద అని అక్కడ కూడా పట్టుకుంటాడంట. వాడికి ఎంత ఆశ అండి అసలు. ఒక్క ఆత్మను పట్టుకోవడానికి వాడు పడే ప్రయాస మనకి కళ్ళకు కట్టినట్టుగా ప్రభు గనక వీడియోస్ చూపిస్తే ఇక్కడే చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అంత ప్రయాస పడతాడనమాట. ఇంటికి వెళుతున్నప్పుడు ప్రయాసపడతాడు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రయాసపడతాడు. ప్రతి ఉదయమే ఆ రోజు సాయంత్రం ఏం చేసాం? వాక్యం విన్నాం కదా, అపవాదం ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోనని ప్రార్థన చేసి ఎదిరించి పారిపోమని చెప్పాం. పారిపోయాడు. పొద్దున్నే మళ్ళీ ఇస్త్రీ షర్ట్ వేసుకుని మళ్ళీ వస్తాడు. నిన్నే కదా వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తున్నానేంటి, నాకు సిగ్గులేదా అనుకోడు. సైతానికి ఏం లేదండి, సిగ్గులేదు. పారదోలిన కొలది మళ్ళీ నీట్గా తయారై మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. అదే పాపం చేత్తో పుచ్చుకుని వస్తాడు. ఈసారి కాకపోతే ఈసారైనా పడకపోతుందా, ఈసారి కాకపోతే ఈసారైనా ఈ వ్యక్తిని పడగొట్టకపోతానా, నా చేతుల్లోనికి తీసుకోపోతానా అని కంకణం కట్టేసుకున్నాడంతే. కక్ష సాధింపు చేస్తున్నాడు. ఎంతమంది మనం అపవాది చేతుల్లో కీలు బొమ్మలమైపోయాం. కొల ప్రస్తావనతో కీలు బొమ్మలైపోయారు కొంతమంది, డబ్బు ప్రస్తావనతో కీలు బొమ్మలైపోయారు, వ్యభిచార ప్రస్తావనతో కీలు బొమ్మలైపోయారు. వాడు ఆడిస్తూ ఉంటాడన్నమాట ఇంకా తోలు బొమ్మలు. మనకి సండే స్కూల్లో పప్పెట్స్ చూపిస్తారు. అవి నిజంగా పప్పెట్స్ ఏమీ కాదు, అవి ఏం మాట్లాడే బొమ్మలేం కాదు. ఒక తెరగట్టి వెనకాల నుంచి మన పిల్లలు ఎట్లెట్లా ఆడిస్తూ ఉంటే ఆ కింద ఉన్న పిల్లలు అనుకుంటారు నిజంగా ఆ బొమ్మే మాట్లాడుతుంది అనుకుంటారు కదండి.
సైతాను చేతిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థితి అంతే. వ్యభిచారం చేయాల్సినప్పుడు వ్యభిచారం చేపిస్తాడు. ఇక నువ్వేం చేయలేవు, నీ చేతులు కాళ్ళన్నీ చచ్చుబడిపోయినాయి. వాడి చేతుల్లో ఉన్నావు నువ్వు, వాడు ఎటు కదిపితే అటు కదులుతావు. దొంగతనం చేపిస్తాడు, అల్లరి చేపిస్తాడు, అల్లరితో కూడిన ఆటపాటలు చేపిస్తాడు, సినిమాలు చూపిస్తాడు, షికార్లు చూపిస్తాడు, అమ్మాయిలు చూపిస్తాడు, అబ్బాయిలు చూపిస్తాడు, డబ్బు చూపిస్తాడు, వ్యసనాలను చూపిస్తాడు, త్రాగుడు, సిగరెట్టు, ఖైనీ, గుట్కా, డ్రగ్స్ చూపిస్తాడు. ఇందులోనే బాగుందంటాడు, ఇందులోనే ఆనందం ఉందని చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఆ అపవాది చేతిలో ఎలా ఉన్నావు? కీలు బొమ్మగా ఉన్నావు. కానీ అపవాది చేతిలో నుండి మనం విడిపించుకోవటానికి ఒకటే మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో అపవాదిని ఎదిరించటం. ఏంటండి? ఉపవాస ప్రార్థనలో మనం గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయుడై ఉండి మన దగ్గర ఉన్నటువంటి అపవాది యొక్క కబంధ హస్తాల నుండి మనల్ని ఏం చేస్తారు? విడిపిస్తారు. అంత శక్తి కలిగిన అపవాదాన్ని మనం చెప్పుకుంటున్నామే. ఒక ప్రార్థనా పరుడు ముందు సైతాన్ నిలబడలేడు. ఒక ప్రార్థన చేసే క్రైస్తవ విశ్వాసి ముందు అపవాది నిలబడలేడు. ఎంతటి శ్రమ నుండైనా విడిపించగలిగినది ప్రార్థన. అలాంటి ప్రార్థన పరుని ముందు, కన్నిటి ప్రార్థన చేసే వారి ముందు సైతాను సవాల్ చేసే అంత గట్స్ వాడికి లేవు. బలహీనుడైపోతాడు, పడిపోతాడు. ఎందుకంటే వాడికి ఆ మహిమన్నా, ఆ ప్రార్థన అన్నా, దైవ వాతావరణం అన్నా చాలా భయము, తట్టుకోలేడు. కాబట్టి ఆశ్రయమైన కెరూబుగా ఉండవలసిన మనము దేన్నో చూసుకుని అతిశయపడిపోయి జారిపోయి దేవుని చేత త్రోయబడే స్థితిలో ఉండక మన స్థితిని మనం కాపాడుకుంటూ ఎల్లప్పుడూ కెరూబుల వలె దేవుని స్తుతించే జాబితాలో ఉండాలని దేవుని ప్రేమ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.